మన నగరాలు పట్టణాలు ప్రగతి బాట పట్టాలంటే బీజేపీని గెలిపించండి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల సమగ్రాభివృద్ధి. ఇది తెలంగాణ ప్రజలకు మోదీ గ్యారంటీ. కమలం గుర్తుకే మన ఓటు. సేవ్ తెలంగాణ. ఓట్ ఫర్ బీజేపీ. సంగారెడ్డి మున్సిపాలిటీ 10వ వార్డులో బీజేపీ అభ్యర్థి గోపన్నగారి చంద్రశేఖర్ విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి, ఏ విధంగా పరిష్కరిస్తారు అనేది బీజేపీ అభ్యర్థిని తెలుసుకుందాం. అని చెప్పండి, మీ 10వ వార్డులో ఉన్న సమస్యలు ఏంటి, మీరు ఇక్కడ ఉన్న ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు? మేము ప్రజల నుంచి స్వీకరించిన సమస్యలు ఇక్కడ ముఖ్యంగా అండర్ గ్రౌండ్ సమస్య ఉంది, నీటి సమస్య ఉన్నది, వీధి దీపాలు, అలాగే ముఖ్యంగా అయితే అండర్ గ్రౌండ్ సమస్యలు చాలా ఉన్నాయి. మన హైవేకు దగ్గరలో ఉన్న సంగారెడ్డి రోడ్డు గిట్ట కరెక్ట్ లేదు, అన్నీ అక్కడక్కడ రోడ్లు కరెక్ట్ లేవు. మనకు సమస్య, పెద్ద సమస్య అయితే అండర్ గ్రౌండ్ సమస్య, ఈ నీటి సమస్య మరియు మిగతా రోడ్డు సమస్యలు ఉన్నాయి. చెప్పండి. ఇవన్నీ అంటే ఎన్ని రోజులుగా, ఒకవేళ మీరు గెలిస్తే ఎన్ని రోజుల్లో తీరుస్తామని మీరు ప్రజలకు హామీ ఇస్తున్నారు? మేము గెలిచిన వెంటనే ఖచ్చితంగా వీటి మీద ప్రత్యేక దృష్టి సాధించి మాకున్న సెంట్రల్ ఎంపీ గారి నిధుల నుంచి, మరి ఎమ్మెల్యేసీ గారి నిధుల నుంచి, అలాగే మనకు సెంట్రల్ నుంచి వచ్చే ఫండే కదా మనకు ఇక్కడ స్టేట్ వాళ్ళు వాడుకునేది. మేము దాని గురించి కౌన్సిల్లో పోరాడి దానికి ఖచ్చితంగా నిధులు తీసుకొచ్చి మేము డెవలప్మెంట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గతంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అమృత్ పథకం కింద కూడా ఇక్కడికి నిధులు వచ్చినా కూడా చాలా కూడా అభివృద్ధి చేయకుండా చాలా ఇంకా అభివృద్ధి చేయాల్సిన పనులు కూడా ఉన్నాయని చెప్పి. నిజమేనండి. కాకపోతే ఇక్కడున్న ఎమ్మెల్యేలు వాళ్ళు నిధులు ఇక్కడ రాకుండా వేరే దిక్కు డైవర్షన్ చేయడం వల్ల డెవలప్మెంట్ ఆగిపోయింది. ఆ నిధులన్నీ ఎక్కడెక్కడో పోయినాయి కనుక సంగారెడ్డిలో నిధులు రాక కొద్దిగా ఇబ్బంది అయింది. ఈసారి మమ్మల్ని గెలిపిస్తే ఆ నిధులు ఏ రకంగా తీసుకురావాలో తీసుకొచ్చి మేము ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జై శ్రీరామ్. సంగారెడ్డి మున్సిపాలిటీ కౌన్సిల్ ఎన్నికల్లో భాగంగా 10వ వార్డు నుంచి గోపన్న గారు చంద్రశేఖర్ పోటీ చేస్తున్నారు. గతంలో మేము సర్పంచ్గా చేసాం 5 years. ఇక్కడ మధ్యలో 10 years గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చినప్పుడు కూడా మేము ప్రజలందరి మనసులో మేము దృఢంగా ఉన్నాం. మేము ఈ ప్రచారంలో తెలుసుకున్నది అదే, మేము చేసిన అభివృద్ధి మాకు ముందు తీసుకొస్తున్నారు. మేము మర్చిపోయి ఉండొచ్చు కానీ వాళ్ళు మరవలేదు. చాలా సంతోషంగా ఉంది. ఆ ఉత్సాహంతో మేము ముందుకు ప్రచారంలో బాగా నిర్వహించుకుంటున్నాం. ఇంకా సెంట్రల్ ఫండ్స్ మాకు ఎంపీ గారి నుంచి కానీ ఎమ్మెల్సీ నుంచి కానీ రావాలి. మాకు రఘునందన్ ఎంపీ గారు ఒక మాట ఇచ్చినారు, మీరు మంచి గెలుపు తీసుకురండి, మీ డెవలప్మెంట్ పైన మేము దృష్టి పెడతాం, మీకు సహకరిస్తామని మాకు మాట ఇచ్చినారు. అదేవిధంగా మేము ప్రచారంలో ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా సంగారెడ్డి పట్టణం అంతా మూలన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. మా ఒక్క వాడే కాదు, ఈ 10వ వార్డే కాదు, ప్రతి ఒక్క వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు. ఇది మరి ఎందుకు ఇంత వెనకబడి ఉందన్నది మాకు కూడా తెలియట్లేదు. సంగారెడ్డి పట్టణానికి కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కానీ మహాపట్టణం, మహాసముద్రం అని చెప్పుకుంటారు కానీ డ్రైనేజ్ సిస్టమ్ అస్సలు బాగాలేదు. మేధావులు ఉన్నారు, కుబేరులు ఉన్నారు కానీ ఈ సంగతి మీద ఎవరు పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా లోకల్ లీడర్లు ఎందుకు దీనిపైన దృష్టి పెట్టట్లేదు అనేది మాకు ప్రజలు కూడా, మాకు బంధువులు కానీ ఎవరైనా స్నేహితులు వచ్చి మాకు అదే క్వశ్చన్ చేస్తున్నారు. మేము చిన్నగా గ్రామ పంచాయతీ నుంచి వచ్చాము, మాకు ఇంకా అంత లోతు తెలియదని చెప్తున్నాం. ఇప్పుడు సంగారెడ్డిలోకి మా విలేజ్ని విలీనం చేయడం జరిగింది. మేము ఇప్పుడు మహాసముద్రంలోకి చేరుకున్నాం. మొన్న వరకు గ్రామ పంచాయతీలో ఉన్నాం, ఇప్పుడు సముద్రంలో చేరింది. కాబట్టి మమ్మల్ని గెలిపిస్తే మున్సిపాలిటీ ఆఫీస్లో మేము కూర్చుంటే కానీ మాకు ఇక్కడ లోటుపాట్లు ఏందని మాకు తెలుస్తుంది. అప్పుడు మేము ఈ సమస్యలపైన ఎట్లా స్పందించాలి, మేము ఎంపీ గారి నుంచి కానీ ఎమ్మెల్సీ గారి నుంచి కానీ ఎట్లా రిక్వెస్టింగ్లో మేము పోయి నిధులు తీసుకురావాలి, మేము ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి. వాళ్ళ నుంచి ఓటు తీసుకున్నాం, వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, చేతనైతే సాయం చేయాలి, మాట సాయం చేయాలి, వాళ్ళ మధ్యలో మేము ఉన్నామని నిరూపించుకోవాలి. ఆ ప్రజల్లోనే మేము నడుస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది మాకు ఎంపీ గారు మా పైన నమ్మకం పెట్టుకున్నందుకు. ముఖ్యంగా ప్రజలందరూ మమ్మల్ని విశ్వసిస్తున్నారు. శేఖర్ అన్న, మంగళక్క మళ్ళీ పొలిటికల్ లీడ్లోకి వచ్చారు. మధ్యలో గ్యాప్ తీసుకున్నప్పటికీ కూడా చాలా సంతోషంగా ఉందని మహిళలందరూ కూడా ఒక ఫ్రెండ్స్ లాగా, ఒక అక్క చెల్లెల్లాగా అక్క అని పలకరిస్తారు. ఆ పలకరింపు నేను భద్రంగా కాపాడుకుంటానని అన్నగారు కూడా ప్రతి నిత్యం రాత్రి పగలు కూడా డోర్ తడితే నేనున్నాను, ఏంటి సమస్య అని వింటారు. సమస్య వినక ఉండే పెద్దవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళందరి నుంచి ప్రస్తావన మనకు అవసరం లేదు. రాజకీయంగా పోతే ఎంపీ గారి నిధులు, ఎమ్మెల్సీ గారి నిధులు వార్డులో తప్పకుండా ఉపయోగిస్తామని తెలియజేసుకుంటాం. జై శ్రీరామ్, జై బీజేపీ.